నమస్కారం ప్రజలరా. ఆంధ్ర ప్రాంతంలో కాశీనారాయణ గారి ఆశ్రమంని బీజేపీ కూటమి ప్రభుత్వం అన్యాయంగా వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆశ్రమాన్ని గులగొట్టేసింది. ఆ ఆశ్రమంలో నిత్యం రోజు 5,000 మందికి పైగా భక్తులు వచ్చి భోజనం చేస్తారు. వేల కొద్ది గోమాతలు అక్కడ సేఫ్ గా ఉంటున్నాయి. వాళ్ళు ఒక్కటి ఆశ్రమం కాదు, ఆంధ్ర ప్రాంతం మొత్తం వాళ్ళకి 300 పైగా ఆశ్రమాలు వాళ్ళకు ఉన్నాయి. కాశీనారాయణ గారు కాశీ నుంచి ఇక్కడ వరకు పాదయాత్ర చేసి ఎన్నో తెలుసుకొని ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో 200 సంవత్సరాల నుంచి నిత్యం అన్నదానం జరుగుతూనే ఉంది. అక్కడ పేదవాళ్లకు ఏ కులమైన ఏ మతమైన అన్నదానం చేసి వాళ్ళ ఆకలి తీర్చుకుంటారు. ఆశ్రమంలో 200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఆశ్రమమే ఈరోజు ఈ దుర్మార్గులు వచ్చి కూల్ చేసిరు టీడీపీ ప్రభుత్వం. వాళ్ళు చెప్పే రీజన్ ఏంటంటే అది టైగర్ రిజర్వ్ పక్కకు ఉంది, టైగర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అందుకే గురి చేసినామని చెప్తారు. అంటే నెక్స్ట్ వీళ్ళ కన్ను శ్రీశైలం పైన కూడా పడవచ్చు, నెక్స్ట్ వీళ్ళ కన్ను తిరుపతి పైన కూడా పడవచ్చు, నెక్స్ట్ వీళ్ళ కన్ను అహోబిలం పైన కూడా పడవచ్చు. అంటే ఇవన్నీ కూడా చుట్టుముట్టు అడవి ఉండి టైగర్ రిజర్వ్ లోనే ఉన్నాయి, పుల్లు అక్కడ కూడా వస్తూ ఉంటాయి. అంటే నెక్స్ట్ మీరు మా గుళ్ళ పైన కూడా పడతారా? నెక్స్ట్ మా శ్రీశైలం గుడి పైన, మా తిరుపతి గుడి పైన, మా అహోబిలం గుడి పైన కూడా వాడతారా మీరు? అంటే వీళ్ళకు కావాల్సింది హిందూ ఓట్లు మాత్రమే. వీళ్ళు మన కోసం ఏం చేయరు. గత సంవత్సరం నుంచి నిత్యం భజన చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సైలెంట్గా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ అయ్యి 10 రోజులు అవుతుంది. గోమాతల గురించి, హిందుత్వం గురించి, సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు, సనాతన ఓట్ల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇంత పురాతనమైన ఆలయాన్ని మీ గవర్నమెంట్ ఎందుకు గులగొట్టింది? అంటే నిత్యం 100 సంవత్సరాల నుంచి అక్కడ భక్తులు వెళ్తున్నారు, ఏ భక్తులకి ఏ ప్రమాదం కాలేదంటే ఇప్పుడు మీరు వచ్చినాకనే ప్రమాదం అవుతుందా? మీరు వచ్చిరు కాబట్టి ప్రమాదం సృష్టిస్తున్నా? నిత్యం వెళ్ళే బస్సులను ఆపేసిరు, నిత్యం ఫుల్గా వెళ్ళే బస్సులను ఆపేసిరు, నిత్యం వెళ్ళే భక్తులకు మీరు అడ్డాకే కలిగించారు. ఆకలితో ఉన్న ఆకలి తీర్చుకుందామని వెళ్ళేటోడికి మీరు వాళ్ళ పొట్టల మీద కొట్టిర్రు. 300 పైగా ఆశ్రమం, ఈ ఒక్క ఆశ్రమంలో డైలీ 5,000 మందికి పైగా అన్నం పెడుతున్నారు. కాశీనారాయణ రెడ్డి గారి ఆశ్రమం, ఆయన సమాధి కూడా అక్కడనే ఉంది. సో ఆ ప్రాంత ప్రజలు ఏ పెద్ద గుడికైనా కూడా తక్కువగా చూడరు ఆశ్రమమే. మరి అలాంటి ప్రాంత ప్రజల ఏదైతే వాళ్ళ నమ్మకం పైన మీరు ఈరోజు మన్ను పోసి వాళ్ళ గుండె ధైర్యం పైన మీరు అడుగుపెట్టి తొక్కిన పవన్ కళ్యాణ్ గారు మీరు ఏ రకంగా హిందువులు అయితే, ఏ రకంగా సనాతన ధర్మ సంరక్షకులు అయితే ఈరోజు మీరు చెప్పాలి. వై యు ఆర్ సైలెంట్ టుడే మిస్టర్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం గారు? Why you are not questioning your government? Why you are not taking any actions on the people who are involved in that? So definitely you should answer to all these questions. అడుగున్న అధికారుల పైన యాక్షన్ తీసుకుంటే మాకు ఏం రాదు, మీ పైన మీరు యాక్షన్ తీసుకొని రాజీనామా చేసి పక్కకు కొట్టి, ఎందుకంటే మీరు వచ్చింది హిందూ ఓట్లతో కదా. సో ఇవన్నీ కూడా మీరు పక్కకు పెట్టి మళ్ళా రాజకీయాల కోసం మా హిందువుల పేర్లు మళ్ళా చేస్తే ఈసారి రెస్పాన్స్ చాలా వేరే రకంగా ఉంటుంది.